హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏం చెప్తా అనుకుంటున్నా అంటే హౌ రూక్ మూవ్స్. ఓకే, రూక్ అనేది ఇంకా చెస్లో ఒక స్ట్రాంగెస్ట్ పీస్ ఆఫ్టర్ క్వీన్. క్వీన్కి 9 పాయింట్స్ కదా, మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. రూక్కి 5 పాయింట్స్ ఉంటాయి అన్నమాట. 5 పాయింట్స్ ఇస్తారు ఎందుకంటే ఇది కూడా ఎక్కువ సెల్స్ కవర్ చేయగలుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది ఒక క్లాస్ రూమ్ క్రియేట్ చేసి ఉండే chess.comలో ఇట్లా చేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, ఈ మధ్య ఇట్లా మనం ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు అనమాట. బోర్డు నార్మల్గా రియల్ దాంట్లోనైతే ఉండొచ్చు. ఇంకొక ఎక్స్ట్రా పీస్ కూడా తెప్పించుకోవచ్చు ప్యాన్ని ప్రమోట్ చేసి. కాకపోతే నేను ఇది ఎక్స్ట్రాగా పెట్టిన ఇక్కడ రూక్ని. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నట్టయితే రూక్ ఎట్లా మూవ్ అవుతుంది అంటే అప్, డౌన్, లెఫ్ట్, రైట్. అప్ ముందుకెళ్ళొచ్చు ఎన్ని సెల్స్ అయినా, డౌన్కి వెళ్ళొచ్చు ఎన్ని సెల్స్ అయినా, రైట్కి వెళ్ళొచ్చు ఎన్ని సెల్స్ అయినా, లెఫ్ట్కి వెళ్ళొచ్చు ఎన్ని సెల్స్ అయినా. అది ఒకటే ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. కాకపోతే ఏదైనా అడ్డం ఉందంటే వెళ్ళదన్నమాట. ఓకే, అట్లనే మళ్ళీ డయాగ్నల్ కూడా వెళ్ళలేదు ఇది క్వీన్ తిరగా. ఓకే, ఇది ఇట్లా మూవ్ అవుతుంది. దాని తర్వాత వేరే పీసెస్ ఉంటే అడ్డు అది అక్కడ వెళ్ళలేదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఇక్కడ ఉంది కదా, నేను ఇక్కడ పెట్టేసిన అనుకోండి. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఏదో స్టెప్ పెట్టేసిండు. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే క్వీన్ ఈ డయాగ్నల్ ఈ లైన్లో ఉంది. కాకపోతే క్వీన్కి ముందు ఒక పాన్ ఉంది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం అనమాట. ఓకే, వేరే స్టాప్ చేయగలుగుతాయి, మధ్యలో ఉంటాయి. దాని తర్వాత హౌ రూక్ క్యాప్చర్స్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి అడ్డుగా క్వీన్ ఉంది కదా, అడ్డుగా పాన్ ఉంది కదా క్వీన్కి. సో ఇది వెళ్ళే స్క్వేర్స్లో ఇది ఉంది, ఈ బ్లాక్ పాన్. సో దాన్ని క్యాప్చర్ చేయగలుగుతుంది. ఇప్పుడు లెఫ్ట్లో మనదాన్ని మనం క్యాప్చర్ చేయలేము. ఓకే, ఇది ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనదాన్ని మనం క్యాప్చర్ చేయలేము, ఇది సింపుల్ రూల్. ఇప్పుడు స్ట్రేట్గా వెళ్ళి మనం దీన్ని చంపేయచ్చు. ఓకే, ఎలా క్యాప్చర్ చేస్తారంటే అడ్డు దీని లైన్స్లో ఏదైనా అడ్డు ఉంటే దాన్ని క్యాప్చర్ చేసి అనమాట ఇలా. ఓకే, తర్వాత ఇంకొక పెద్దది ఏముంటుందంటే రూక్ క్యాజ్లింగ్లో ఉంటుంది అనమాట. క్యాజ్లింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్, ఇప్పుడు వైట్ అది మూవ్. ఓకే, ఇప్పుడు మనం చూసినట్టయితే ఓకే, ఇది నేను లోడ్ చేయడం వల్ల అలా అయింది అనుకుంటా. సో రీసెట్ చేస్తా ఒక్క నిమిషం బోర్డ్ని, లేకపోతే ఇంకొక నిమిషం అండి. ఓకే, ఇలా ఉంది కదా. నేను నార్మల్గా ఒక గేమ్ ఆడి చూపెట్టాలనుకుంటున్నాను నేను క్యాజ్లింగ్లో ఎట్లా ఉంటుందని చెప్పేసి. ఓకే, ఈ ఫర్ ఓపెనింగ్ ఇటాలియన్ అంటారు దీన్ని. సో ఇప్పుడు మనం ఈ కింగ్కి రూక్కి మధ్యలో వేరేవి ఏముండొద్దు అనమాట క్యాజ్లింగ్ చేయాలంటే. క్యాజ్లింగ్ అంటే ఏమంటే కింగ్ నార్మల్గా 1 స్టెప్ పోతుంది కదా, కానీ క్యాజ్లింగ్ చేస్తే ఓన్లీ 2 స్టెప్స్ పోవచ్చు అనమాట. అంటే కింగ్ నైట్ దగ్గర రావచ్చు, అట్లనే రూక్ ఈ బిషప్ దగ్గర రావచ్చు అనమాట. ఇది ఒక విధంగా క్యాస్లింగ్. ఇంకొకటి ఏంటంటే ఇటు సైడ్ ఇంకా చేసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ ఇంకా క్యాస్లింగ్ చేసుకోవచ్చు. కింగ్ ఇక్కడికి వస్తుంది బిషప్ దాంట్లోకి, తర్వాత రూక్ క్వీన్ దాంట్లోకి వస్తుంది అనమాట. ఒకవేళ ఏం లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వచ్చేసింది, వాడు ఇక్కడ పెట్టేసిండు. ఓకే, వాడు ఏదో స్టెప్ చేసేసిండు. ఓకే, ఇప్పుడు ఇందులో ఏం లేవు కదా, ఇలా పెట్టి ఇలా చేసుకోవచ్చు మనం. ఇప్పుడు 2 స్టెప్స్ కనబడుతున్నాయి, ఆప్షన్ కనబడుతుంది చూసారా. ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇది నార్మల్ స్టెప్పే. ఇది ఇక్కడికి వచ్చిందంటే క్యాజ్లింగ్ అయిపోతుంది అనమాట. క్యాజ్లింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కింగ్ మూవ్ చేయాలి, రూక్ మూవ్ చేస్తే క్యాజ్లింగ్ చేయలేమన్నమాట. ఇంకొక సిచ్యువేషన్ ఏముంటుందంటే రూక్ కింగ్ క్యాజ్లింగ్ చేయాలంటే వాటి మధ్యలో ఏముండకూడదు, అట్లనే అవి ఒక్కసారి కూడా కథలు ఉండకూడదు అనమాట. అంటే ఒక మూవ్ కూడా చేసి ఉండకూడదు అంతకంటే ముందు. ఓకేనా, సో ఇది
రుక్ గురించి ఇప్పుడు ఒక చిన్న క్విజ్. ఓకే. ఫస్ట్ క్వెషన్ ఏందంటే కెన్ ద రుక్ మూవ్ డయాగోనల్లీ పోతదా అని. రుక్ డయాగోనల్‌గా పోదు. ఓకే. కెన్ ద రుక్ జంప్ ఓవర్ పీసెస్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది అడ్డుందనుకోండి, మనదైనా గాని జంప్ అయి పోలేదన్నమాట. ఇది కూడా నో. కెన్ కెన్ ద రుక్ మూవ్ మల్టిపుల్ స్క్వేర్స్ ఇన్ వన్ మూవ్? మల్టిపుల్ సెల్స్ మూవ్ అవ్వగలుగుతదా? అడ్డు లేకుంటే మూవ్ అవ్వగలుగుతది. సో, ఇది యెస్. ఓకే. రూక్ ఎట్లా మూవ్ చేయగలవు, క్యాప్చర్ చేయగలవు, ఇంకా క్యాస్లింగ్‌లో ఎట్లా పార్ట్ ఉండాలో మనం డిస్కస్ చేసినాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి. రైట్. బై.